కాంగ్రెస్ నేతలపై డీజీపీకి ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలపై దాడులు జరుగుతున్నాయని, కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని డీజీపీ రవిగుప్తను కోరారు. నిన్న మంత్రి కోమటిరెడ్డి సమక్షంలోనే యాదాద్రి భువనగిరి జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై దాడి జరిగిందన్నారు. అంతేకాకుండా హుజూర్ నగర్, మానకొండూర్, భూపాలపల్లి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులను, జరిగిన హత్యలను డీజీపీ దృష్టికి బీఆర్ఎస్ నాయకులు తీసుకెళ్లారు. కాంగ్రెస్ నేతలకు వత్తాసు పలకకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించేలా పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని డీజీపీ కోరారు. తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రుల్లో అరాచకాలు పెరిగిపోయినాయి. ఎక్కడికి పోయినా అధికారిక ప్రోగ్రాములకు వచ్చినా, ఏ కార్యక్రమానికి వచ్చినా బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు గౌరవం లేకుండా చేస్తున్నారు. ఇవాళ జడ్పీటీసీలకు కానీ, ఎంపీపీలకు కానీ, ఆఖరికి మన నిన్న జడ్పీ చైర్మన్లను కూడా అవమానించేటువంటి పరిస్థితికి ఈనాడు వాళ్ళు వచ్చారు. ఇలా జిల్లా పరిషత్ చైర్మన్ అంటే ఓ డిప్యూటీ మినిస్టర్ ర్యాంకు ప్రోటోకాల్ ప్రకారం. అటువంటిది నిన్న మా ఉమ్మడి నల్గొండ జిల్లా భువనగిరి నియోజకవర్గంలో గూడూరు గ్రామంలో ఓ గ్రామ పంచాయతీ ఆఫీసు ప్రారంభోత్సవంలో పెద్దలు మా జిల్లా మంత్రి వెంకటరెడ్డి గారి ప్రారంభోత్సవంలో ఆ అధికారులు అందరు కలిసి కలెక్టర్ పిలిస్తేనే మా జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి గారు పోవటం జరిగింది. పోయిన సందర్భంలో అక్కడ ప్రజల యొక్క అభిప్రాయాలను జడ్పీ చైర్మన్ గారు వారు కూడా ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలు చెప్పినటువంటి సందర్భంలో నోటికొచ్చినట్టు జడ్పీ చైర్మన్ గారిని మరి మా జిల్లా మంత్రి వెంకటరెడ్డి గారు దుర్భాషలు ఆడటం, ఆయన అవహేళన చేయటం